తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మొదలు చిన్న హోటల్ పెట్టిన చాయ్ది అక్కడ చిన్న వాళ్ళు వస్తుండే కానీ కారు ఉన్నోడు వస్తలేకుండే. ఎందుకంటే ఆయనకు పార్కింగ్ లేదు, అది లేదు. అందుకోసం మేము ఏం చేసాం, చిన్న హోటల్ చాయ్ హోటల్ కోసం ఒక ఏసీ హోటల్ ఓపెన్ చేసినాం. దానిలో మోటార్ సైకిల్ మీద వచ్చుడు చాలా అయింది. మోటార్ సైకిల్ మీద వచ్చినాక కారు వచ్చేటోడు వస్తలేడు. అందుకోసం మేము బంజారీలో ఓపెన్ చేసినాం. అక్కడ కార్ అరేంజ్మెంట్ చేసినాం పార్కింగ్ కోసం. తర్వాత తక్కువ పడ్డది హిమాయత్ నగర్ ఓపెన్ అక్కడే 200 కార్లు పార్కింగ్ అది పెట్టినాం. అది పికప్ అయింది, అన్నీ పికప్. కానీ హైటెక్ సిటీ నుంచి రావాలంటే గంట సేపు అవుతుండే. అందుకోసం మేమేం చేసినాం, హైటెక్ సిటీ ప్రతి ఒక్కడు వస్తుండే. బాబురావు సాబ్ చాయ్కి వెళ్ళి 1 घंटा లగ్గా చాయ్ తుమారి పీనేకి వెళ్ళి ఒక గంట అవుతుండే. మాకు అక్కడ హోటల్ పెట్టాను. 4 ఏళ్ళు నేను దేవుడు ఆడినా హైటెక్ సిటీలో చాయ్ హోటల్ పెట్టిన. అంటే చాయ్ తాగేందుకు వచ్చేటోనికి ఒక చాయ్ తాగద్దు, ఒక బన్మస్క కానీ, ఒక సాంబార్ రైస్ కానీ, వడాపావ్ కానీ, ఇక 4 వస్తువులు ఇస్తే హోటల్లో టిఫిన్ కోసం చాయ్ కోసం రావాలి. ఇవాళ రేపు ఏమవుతున్నాయి, మొదలు మినిస్టర్ గారు చాయ్ కావాలంటే ఒక బండి మీద చాయ్ తేపు మంచిగా ఉన్నాయని మినిస్టర్ గారు మీకు తాపిస్తుండే. కానీ అక్కడ మినిస్టర్ పోయితే లేకూడదు. ఇప్పుడు మినిస్టర్ అయినా రావాలి అట్లా చేసిన నేను. ఎందుకంటే అంబియన్స్ ఉన్నదని. చాయ్ది ఏమున్నాయంటే ఇప్పుడు మీరు నవాబ్ పేరు పెట్టింది కదా, అనుకోవాలి నవాబ్ చాయ్ పేరు నవాబ్ క్యాఫే పెట్టిండు, అదేనా ఏమైనా ఉండాలి. నవాబ్ క్యాఫే పెట్టిండు, నవాబులు వచ్చి తాగుతారో మంచి వాళ్ళు తాగుతారో ఆ నవాబ్ క్యాఫే అని అన్నట్టు. క్యాఫే అంటే ఇవాళ రేపు చాయ్దే ఉంటుంది, 4 విధాల క్యాఫేలు ఉంటాయి. ఇక సినిమాలో ఏమంటే నవాబ్ క్యాఫే ఉంటే చాయ్ మంచిగా ఉండొచ్చు, చాయ్ విషయం ఉండాలి. నవాబ్ క్యాఫేలో చాయ్ తాగుతారు అని పిక్చర్ చూసి చాయ్ ఎలా ఉన్నది నవాబ్ క్యాఫేలా ఏర్పాటు చేయొచ్చు అని. నవాబ్ క్యాఫే అంటే నవాబ్ మంచి అంటే దానిలో నవాబులైన చాయ్ తాగుతారు, అది దృష్టి పెడుతున్నాను నేను. ఎలా ఇంత ఒక బ్రాంచ్తో స్టార్ట్ చేసి ఇన్ని బ్రాంచెస్ని ఎక్స్పాండ్ చేస్తూ మీ సక్సెస్ స్టోరీ ఏంటి? చాయ్ అంటే మీకు ఒక్కసారి మీ ఇంటికాడ చాయ్ పెడతాను, మీ మమ్మీ కానీ నేనే పెడతాను. నాకు మీ చాయ్ తయారైనాక మీ టేస్ట్ అదే పత్తి, అదే చక్కెర, అదే పాలు ఉంటాయి. కానీ మీ తీరంగా చాయ్ తయారు కాదు. మీ మమ్మీ కానీ అంటే ఎవరైనా కానీ చాయ్ అంటే శ్రద్ధతో పెట్టాలి. చాయ్ అంటే వట్టికి కాదు, చాయ్ చక్కెర పత్తి వేసి వట్టిగా చాయ్. అదే చాయ్ పత్తి చక్కెర చాయ్ అందరు చేస్తారు ఇంటికాడ, అదే ఉంటుంది. కానీ చాయ్ చేసే విధానం ఒకటి వేరే ఉండదు. టేస్ట్ చేయాలి, నా చాయ్ బాగుంటుందని. మా మమ్మీ చాయ్ చేస్తే బాగుంటుంది, చెల్ల చేస్తే బాగుంటుంది, అన్న చేస్తే బాగుంటుంది. ఆ చాయ్ నా నిలోఫర్లో ఏమని చేస్తామంటే చాయ్ ఒకటే టేస్ట్ ఇస్తాం మేము. అంటే ఒక్కసారి తాగినాక ఆయన మళ్ళీ అక్కడనే రావాలంటే 360 days ఒకటే చాయ్ మాకు మెయింటైన్ చేస్తాం. అందుకోసం నీలోఫర్ క్యాఫే చాయ్ ఫేమస్ ఉన్నది. యాక్చువల్గా మా పర్టిక్యులర్ ఫిల్మ్లో బాబురావు గారు చెప్పినట్టు చాయ్ అనేది శ్రద్ధతో పెట్టాలని ఏదైతే చెప్పారో దెర్ ఇస్ ఒక ఎంటైర్ సీన్ దానికి అంటే ఫాదర్ చెప్తారు. అండ్ యాక్చువల్లీ రాజీవ్ గారికి నాకు ఉన్న కాన్వర్జేషన్ లో అంటే దట్ కమ్స్ ఆల్సో ఇన్ అ వెరీ క్రిటికల్ పొజిషన్ అండి ఫిల్మ్లో. ఏ పాయింట్లో అయితే ఆ సీన్ వస్తుందో ఆ కాన్వర్జేషన్ అంటే అది ఆయన ఎంత శ్రద్ధతో చాయ్ పెట్టాలని ఎక్స్ప్లెయిన్ చేస్తూనే హౌ ఇట్ అప్లైస్ టు రియల్ లైఫ్ ఆల్సో అనే ఒక సిచ్యువేషన్లో చెప్తారండి. సో యూనో బాబురావు గారు ఆయనంతట ఆయన అది చెప్పడం ఇట్ ఫీల్స్ వెరీ నైస్ దట్ ఆయన ఏంటి పైగా సినిమా చూడలేదు, సీన్ కూడా తెలియదు చెప్పేసారు. పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను నమ్మిన ఒక థింగ్ అంటే ఆయన రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చిందంటే దట్ మీన్స్ మాకు ఇట్ ఫీల్స్ ఈవెన్ మోర్ కన్విన్సింగ్ అండి. మాకు మేము చాలా సీన్స్ అన్ని రియల్ లైఫ్ నుంచి వచ్చినవే కదా, ఎక్కడో చూసినవో జరిగినవో అవే ఇన్స్పిరేషన్గా తీసుకొని చేస్తుంటాం కదా. సో ఎమోషనల్ సీన్స్, మీ ఇద్దరు ఎమోషనల్ సీన్స్ ఉన్నప్పుడు వాజ్ ఇట్ డిఫికల్ట్? మీకు డిఫికల్ట్ కాదు కానీ మీకు ఎలా అనిపించింది? అంటే లేదండి, ఐ థింక్ రాజీవ్ గారు లాంటి యాక్టర్ మన ముందు ఉన్నప్పుడు మనకి అది మ్యాచ్ ఎక్కడైనా చేయలేకపోతాం. ఈవెన్ ఇఫ్ యూర్ నాట్ క్లోజ్ టు దట్ మనం దొరికిపోతామండి ఈజీగా. ఆ టెన్షన్ టెన్షన్ ఉంటుంది అంటే బికాస్ వీ హ్యావ్ టు అట్లీస్ట్ మ్యాచ్ 50% ఆఫ్ హౌ గుడ్ అన్ యాక్టర్ ఈజ్. ఆ ఎఫర్ట్ మనం పెట్టాలి. లక్కీలీ ఈ దీంట్లో రాసిన ఎమోషన్ కూడా ఎక్కడ కూడా ఓవర్ ద టాప్ గా హెవీగా చెప్పాలన్నట్టుగా చెప్పలేదండి. అంటే డెఫినెట్లీ మీరు ఇందాక మెన్షన్ చేసినట్టే ఇట్ ఈస్ అ వెరీ రిలేటబుల్ ఫిలిం. ఎక్కడా కూడా హెవీ కాంటెంట్ చెప్పి మిమ్మల్ని ఏదో ఏడిపించాలనేటట్టుగా ఎక్కడ లేదండి. మనకి ఈ సినిమాలో ఉన్న ప్రతి ఒక్క కాన్వర్జేషన్ మనం ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్తో జరుపుకునే ఇలాంటి కాన్వర్జేషన్సే ఉంటాయి. మనం ఏదైతే కాన్వర్జేషన్స్ 2 క్యారెక్టర్స్ మాట్లాడట్లేదో దోస్ ఆర్ ద కాన్వర్జేషన్స్ దట్ వి అవాయిడ్ ఈవెన్ రియల్ లైఫ్. సో అలాంటి ఒక న్యాచురల్ స్పేస్లో బిల్డ్ చేసిన
సిచ్యువేషన్స్ అండ్ డైలాగ్స్ ఉన్నాయి ఫిల్మ్లో. బట్ అప్పటికి ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండి. అంటే మాకు చేస్తున్నప్పుడు జనరల్గా మనకి చాలా తక్కువ సార్లు ఒక ఎమోషనల్ సీన్ చేస్తున్నప్పుడు మనకి మానిటర్ చూడకుండా అరే షార్ట్ బాగా వచ్చిందని అనిపిస్తుంది, బికాజ్ మనకి ఎక్కడో అక్కడ వి ఫీల్ ఇట్ వెన్ వీఆర్ సేయింగ్ ద డైలాగ్. సో నాకు ఫర్ అ మెజారిటీ ఆఫ్ ది ఇమోషనల్ పార్ట్స్ ఇన్ ద ఫిల్మ్ నాకు వెళ్ళి మానిటర్ చెక్ చేయాలని అనిపించలేదు, బికాజ్ నాకు ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు ఐ ఫెల్ట్ ది ఇమోషన్. వెరీ గుడ్, వెల్ సెడ్. ఎందుకంటే ఎవరో జడ్జ్ అవ్వరు, మీకు మీరే ఫస్ట్ జడ్జ్ అయిపోతారు. ఎందుకంటే చేసేటప్పుడే మీకు తెలుస్తుంది బాగా చేశానా లేదా. చిన్నపాటి సంశయంగానే డౌట్ వచ్చింది అనుకోండి, మీకే తెలిసిపోతా సరిగ్గా చేయలేదు, సమ్వేర్ ఐఎమ్ అరౌండ్ 40% దీంట్లో ఉంటాం. అలాగే పక్కన వాళ్ళు చేసేటప్పుడు మనం వాళ్ళ మొహం కూడా చూడనక్కర్లేదు, అటు తిరిగి చెప్తున్నా కానీ అతను రెండర్ చేసే డైలాగ్ కానివ్వండి లేకపోతే లైన్స్ కానివ్వండి ఎమోషనల్గా మాట్లాడేటప్పుడు మనకు వెనకున్న వాడికి కూడా తెలిసిపోతాం బాగా చేశాడు ఇతను ఓకే అని తెలిసిపోతాం. అలాంటి సీక్వెన్స్ ఒకటి మేము చేసాం. తను తిరిగి నన్ను ఇంకోటి అని చెప్పేసి అటు తిరుగుతూ ఓకే ఇతను బాగా చేశాడు. వాట్ యు సే ది ఎమోషన్ అండ్ ఆ ఫీలింగ్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాడు. ఈ సెండింగ్ హిస్ సిగ్నల్స్. సో యూ కెన్ ఫీల్ దట్ ఫస్ట్ టేకే చాలు డన్ బాగా చేశాడు అర్థమైపోతుంది. అలా చాలా మంచి పర్ఫార్మర్, హి హస్ డన్ వెరీ గుడ్ జాబ్. మిగతా సీక్వెన్స్లు సరదాగా ఏదో కామెడీ లేకపోతే ఎగిరి లగ్గేం తీయడం ఇంకోటో చిన్న అగ్రెషన్ చూపించడం, బట్ సటిల్గా చేసే ఎమోషన్ చాలా కష్టం. అలాంటిది హి హస్ డన్. ఎమోషన్ క్యారీ చేయడమే కష్టం అన్నిటితో కంపేర్ చేసి. ఎనీ ఎమోషన్ కష్టమేనండి, బట్ కొన్ని సటిల్గా ఉంటాయి, కొన్ని అంటే గొంతు దాకే వచ్చి ఆగుతుంటుంది, మనం తన్నుకొస్తూ ఉంటుంది కానీ బయటికి లౌడ్గా చెప్పలేం. యాక్చువల్లీ రాజీవ్ గారు దాకా అన్నట్టు మనకి ఇక్కడ కొద్ది కాక దాకా వచ్చి ఆగిపోయే ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో ఈ పర్టికులర్ ఫిల్మ్లో మొత్తం ఎమోషన్ కూడా డైలాగ్ బేస్డ్గా లేదండి. యాక్చువల్లీ చాలా చోట్ల క్యారెక్టర్స్ సైలెంట్గానే ఉంటాయండి. అంటే రాజీవ్ గారి క్యారెక్టర్ కానివ్వండి, నా క్యారెక్టర్ కానీ, మదర్ క్యారెక్టర్ కానీ, దే డోంట్ సే సమ్ డైలాగ్ అవుట్ ఆఫ్ ద బ్లూ అంటే బేసిక్గా ఆ సైలెన్స్ లోనే చాలా కన్వే అవ్వాలి. సో యాజ్ అన్ యాక్టర్ ఆ సైలెన్స్ లో మనం ఎమోషన్ కన్వే చేయడం అనేది ఐ ఫీల్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ గ్రోత్ టు అన్ యాక్టర్. క్యారెక్టర్ కి పర్టికులర్ గా ఏమన్నా కొంచెం కేస్ స్టడీ చేయడం లాగా ఏదన్నా చాయ్ సెంటర్కి వెళ్ళి ఆ ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి, ఎలా డీల్ చేస్తాడు చాయ్ వాళ్ళు, అలా ఏమన్నా చూసారా? నేనా అలాంటిది ఏం చూడలేదు. కాకపోతే ఎప్పుడు చూస్తూ ఉంటాం కదండి, ఇప్పుడు టీ తాగేటప్పుడు వెళ్తుంటాం కదా, వెళ్తుంటారా బయటకు వెళ్ళి టీ తాగడం అలాంటివి? ఇప్పుడు తగ్గింది కానీ ఇది వరకు అంతా 100% కఫేలకు వెళ్ళడం అవన్నీ ఎలా చేస్తుంటారు ఏంటి అనేది అబ్జర్వేషన్ ఉంటుంది కదా. పాత జ్ఞాపకాలు, పాతవి మెమరీ నుంచి తీసా బయటికి లాక్కొచ్చి. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళు కూడా సపోర్టివ్ గా ఉన్నారు కాబట్టి నేను ఇంకోటి వైపు ఇంకోటి వేసా, సార్ అలా వేయకూడదు సార్, దీని తర్వాత ఇది వేయాలంటే ఓకే ఓకే. బేసిక్ గా చాయ్ పెట్టడం తెలియదు, ఏమేయాలో డైరెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆయన వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అలాగే అని, సార్ తప్పుగా అనుకోకండి సార్ నేర్చుకుంటాను. మీ టీం అందరికి సినిమా అయిన తర్వాత మీ చేతులతో టీ పెట్టిస్తానని అలా ప్రామిస్ ఆ పని చేస్తాను. ముందు మా ఆవిడికి పెట్టి ఇచ్చేస్తే, ఎందుకంటే పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇచ్చా. అడిగితే నేను సుమకి త్వరలోనే అదే మా సినిమా రిలీజ్ అవుతుంది కదా, రిలీజ్ అయిన వెంటనే 1-2 రోజులు పెట్టిచ్చేస్తా అన్న. సో ముందు ఆవిడ పెట్టిచ్చేసి అనుకోండి, ఆ తర్వాత మిగతా అందరికి. సో మీరు టీజర్ లో చూస్తే కెఫే సెటప్ చాలా బాగుందండి, అంటే రియలిస్టిక్ గా ఉంది. దాన్ని ఎలా డిజైన్ చేశారు? ఆల్రెడీ కేఫుల్ చూసారు కాబట్టి వాటిని కరెక్ట్ గా చూసి డిజైన్ చేసుకుని ఆర్ట్ డైరెక్టర్ తో చేయించామండి. అంటే బేసిక్ గా దీనికి గ్రౌండ్ వర్క్ చేసాం, అంటే స్టోరీ బోర్డింగ్ కానీ ఇవన్నీ చేపించి, ఇది బేసిక్ గా ఒక 100 years నుంచి వస్తూ ఉంటది అది. సో అందువల్లే అది పాతగా ఆ గోడలు కానీ ఇవి కానీ అలా మనం డీటెయిలింగ్ వర్క్ చేసాం. సో ప్రాపర్ రీసెర్చ్ చేసే ఆ యాసెటిక్స్ అవన్నీ పోకుండా డిజైన్ చేసింది సెట్ అండి. సెట్ ఓకే. మీ డైరెక్టర్ గారు చాలా కామ్ గా ఉన్నారు సెట్ లో, మరి మీ అందరిని ఇంతమంది యాక్టర్స్ ఎలా హ్యాండిల్ చేశారు? అంతేనండి. ఐ థింక్ తను వర్క్ జోన్ లో పడితే మాత్రం వర్క్ తప్పితే ఇంకేం మైండ్ లోకి రాదు. జనరల్ గా ఈజ్ వెరీ ఫోకస్డ్ వెన్ ఇట్ కమ్స్ టు వర్క్. బయట నో డౌట్ అలా సిగ్గుపడుతూ ఉండొచ్చు, కానీ సెట్ లో మాత్రం అందరిది రఫాడించారు. కాదు, నువ్వు చెప్పింది ఎలా ఉందంటే ఆయన పాపం అలా అంటే ఫోకస్డ్గా ఉంటాడు, సిగ్గుపడుతుండొచ్చు, కానీ బయట సెట్ లో అయితే లేకపోతే బయట అయితే 3-4 అమ్మాయిలకి లైన్ వేస్తాడు ఆ ఉద్దేశంతోనే అన్నారు. అన్నావా? అన్నారా? ఆయన చూస్తే అలా కనపడలేదు, చాలా కనపడరు ఎవరు, అలా ఇస్తున్నాడు కళ్ళ. ఇక్కడ సినిమాలో రాజీవ్ గారి సక్సెస్ ని వాళ్ళ అబ్బాయి లెగసీ కంటిన్యూ చేస్తారు. అలా మీ అబ్బాయి శశాంక్ గారు మీ లెగసీని ఎలా కంటిన్యూ చేశారు? ప్లస్ ఇక్కడ వీళ్ళకి ఒక లవ్ స్టోరీ, వీళ్ళ బాబుకి ఒక లవ్ స్టోరీలో చిన్న గొడవ అవుతుంది. అలా మీ అబ్బాయికి కూడా రియల్ లైఫ్లో ఏమైనా లవ్ స్టోరీ ఉందా? అంటే మొదలు నేను చిన్న హోటల్ ఉండే, ఆయన చదువుకున్నాక ఆయన బీటెక్ MBA అయిండు. ఆయనకు తెలుసు ఈ ఛాయ్
ఈ బీద వాళ్ళు తాగుతున్నారు కానీ మంచి వాళ్ళు తాగాలంటే అట్మాస్ఫియర్ అంబియన్స్ మంచిగా ఉండాలి. అంబియన్స్ మంచిగా ఉండాలంటే ఆయన ఏం చేసిండు, ఏసీ హోటల్ ఓపెన్ చేసిండు. దానికన్నా మంచిది ఇంకా అంబియన్స్ ఉంటే పెద్దవాళ్ళు వస్తారు, దానికోసం అంబియన్స్ ఇంకా మంచిగా చేసిండు. హిమాయత్ నగర్ దానికన్నా మంచిగా హైటెక్ సిటీలో వరల్డ్ #1 అంబియన్స్ పెట్టి ఇప్పుడు ఇవాళ నిలోఫర్ చార్మినార్ ఇట్లా చూసేటందుకు వస్తుంది కదా, హైటెక్ సిటీలో చాయ్ తాగేటందుకు నిలోఫర్ చూసేటందుకు వస్తున్నారు. అంటే అది డెవలప్ చేసింది మా అబ్బాయి. అంటే నా చాయ్ బిజినెస్కు డెవలప్ చేయాలంటే మా అబ్బాయి మెయిన్, ఎందుకంటే ఆయన ఎడ్యుకేషన్లో ఉన్నారు. అందుకోసం ఆయన హై లెవెల్లో కొంటున్నారు. ఇంకా స్టోరీ సక్సెస్ అయింది. ఒక ఛాయ్ 25 రూపాయలు తాగేడు ఛాయ్ 150 రూపాయలు, 300 ఛాయ్ 1000 రూపాయలు అయినా అమ్మినా కానీ ఛాయ్ తాగుతున్నారు. అంటే ఒక ఫ్యాషన్ అయిపోయింది. అట్లనే క్యాఫే నిలోఫర్ అని పేరు పెట్టిన కదా, నవాబ్ క్యాఫే అని పేరు పెట్టింది కదా, నాకు అనిపించింది అందులో కూడా ఛాయ్ విషయంలో ఉండొచ్చు అని. నేను కూడా అంత సక్సెస్ఫుల్గా నేను ఇక్కడ వచ్చినాను. మీ హీరోయిన్ గురించి మాట్లాడుకోవాలి. చాలా బాగా చేశారు, క్యూట్ ఫేస్, మంచి ఎక్స్ప్రెషన్స్. అమ్మాయి గురించి చెప్పండి, ఇక్కడ ఎక్కడి నుంచి తీసుకొచ్చి. తేజు అశ్విని తను తమిళ్లో ముందు వర్క్ చేస్తున్నారండి. అండ్ అంటే ప్రాపబుల్ నేమ్స్ అనుకుంటున్నప్పుడు డైరెక్టర్ కూడా హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ తను షిల్ ప్లే గ్రేట్ అసెట్ టు దిస్ ఫిల్మ్ అని. అండ్ తను యాక్చువల్లీ చెన్నైలో పుట్టి పెరిగినా కానీ తను యాక్చువల్లీ తెలుగు అమ్మాయి. సో అండ్ హీ వాజ్ వెరీ పర్టికులర్ అండి, తెలుగు స్పీకింగ్ గర్ల్ ఉండాలి పర్టికులర్ ఫిల్మ్కి, ఆ ఫ్లేవర్ మనం తీసుకురావడానికి అని. And undoubtedly she did a brilliant performance and throughout the film I think she adds a great presence. సో రాజీవ్ గారు, మీకు పర్సనల్ గా కనెక్ట్ అయిన ఎలిమెంట్ ఏంటి అంటే సినిమాలో చేసిన సీన్స్ ఎక్కడైనా మీ రియల్ లైఫ్ లో జరిగినట్టు కొడుకుతో ఉన్న ఎలాగో మీ అబ్బాయి కూడా ఆల్రెడీ కాకపోయినా ఆ ఏజ్ ఉంటుందేమో కదా. అంతే సేమ్ ఇంచుమించు అదే ఏజ్ గ్రూప్. సో ఉంటాయి కదా అన్ని ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు చేసే. పర్టికులర్ గా ఇంట్లో రోషన్ తో మీకు అయిన ఏదన్నా ఒక చిన్న ఇన్సిడెంట్ ఇక్కడ సీన్ లో చేస్తున్నట్టు ఉండే సేమ్ గొడవే. పొద్దున్నే నువ్వు కొంచెం కాన్సన్ట్రేట్ చెయ్యి, యూ హ్యావ్ టు డూ యువర్ జాబ్, ప్రాపర్గా వెళ్ళాలి, నేర్చుకోవాలి కొన్ని. అది ఇది సబ్జెక్ట్ లేదు, నేనేదో చెప్తాను, ఇది పర్టికులర్ బాగుందంటే అది నువ్వు చాలా అసలు నువ్వు ఎప్పుడూ సబ్జెక్టులు నా వీఆర్ ఆల్ ఏంటి ఏమంటారు జెన్జీ అవ్వచ్చురా. యూ హ్యావ్ టు సీ మేము కూడా చేస్తున్నాం అంటే, బట్ అంటే ఆ టైంలో నడిచే మీరు ఏం చేసినా కానీ ఇప్పుడు అలా కాదు. ఆడియన్స్ హ్యావ్ బికమ్ మోర్ క్రిటికల్ అండ్ వాళ్ళకు చూజీగా ఉన్నారు. బికాస్ నంబర్ ఆఫ్ ఛానల్స్ వచ్చేసాయి అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా వచ్చేసాయి కదా, ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ అవన్నీ చూసేస్తున్నారు, వాళ్ళ ఎక్స్పోజర్ ఉంది. కాబట్టి వీ నీడ్ టు బీ మోర్ క్లెవర్ అంటాడు. ఒక విధంగా హీఈస్ రైట్, ఓకే కాదంటలేదు. బట్ ఎక్కడో చోట ఒకవేళ అన్నీ ఒకళ్ళ దగ్గర దొరక్కపోవచ్చు, ఒక పాయింట్ ఎలిమెంట్ దొరికినా కానీ కూర్చోబెట్టి మనం చేయించుకుందాం. నేను హీఈస్ మోర్ చూజీ. సినిమా లైన్ చెప్పినప్పుడు నరేట్ చేసినప్పుడు ఒకలా ఉంటుంది, అవుట్పుట్ చూసినప్పుడు ఇంకోలా ఉంటుంది. సో మీరు సినిమా మొత్తం చూసుంటారు, ఆయన చెప్పిన దానికి తీసిన దానికి ఎగ్జాక్ట్గా అవుట్పుట్ బాగా వచ్చిందా? ఇంకా బెటర్గా వచ్చిందా? ఓకే, బెటర్గా వచ్చేదానికి వర్క్ హార్డ్. అంటే మెయిన్ థింగ్ ఏంటంటే సో పర్ఫార్మెన్స్, ఓకే దట్ ఈస్ ఎక్స్ట్రీమ్. ఓకే, మీరు సినిమా చూసిన తర్వాత నేను చెప్పేది చాలా తక్కువ అనిపిస్తుంది. సో చాలా బాగా వర్కౌట్ అయింది. ఓకే, రెబిస్టాన్ వాళ్ళు అయిందని అనుకుంటున్నాం. ఆడియన్స్ ఇంకా అంటే మేము చూసాం, మనకు తెలుస్తుంది, మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి మనం డెఫినెట్ గా చెప్పగలం. ఎందుకంటే ఇప్పుడు నేను బోల్డ్ అని సినిమాలు చేస్తున్నాను, కొన్నిసార్లు కథ బాగా చెప్తారు, చెప్పేటప్పుడు అద్భుతంగా ఉంటుంది. హీ హ్యాడ్ క్లారిటీ అండ్ నైస్ విజన్ అండ్ ఆ ఎమోషన్ని క్యారీ చేయడానికి ఏమేమి షార్ట్ ఎలా యాంగిల్స్ ప్లేస్ చేసుకోవాలో తను చెప్పినట్టు ముందుగానే స్టోరీ బోర్డ్ చేస్తున్నాడు కదా. ఎవ్రీథింగ్ హీ వాజ్ వెరీ ప్రిపేర్డ్, చాలా చక్కగా తీసాడు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. మిగతాది మొత్తం అంతా చెప్పలేను, బట్ యాజ్ ఫర్ as మై సీన్స్ అండ్ నాకు తనతోటి శివతో ఇంటరాక్షన్ అవన్నీ చూస్తూ బ్రహ్మాండం. అలాగే కొన్ని సీక్వెన్స్లో హీరోయిన్ తోటి తను చేసే పర్ఫార్మెన్స్ కానీ తను ఓన్గా కొన్ని షాట్లు చూశాను నేను వెళ్ళక ముందు. అప్పుడు కొన్ని తనవి మాత్రం సోలో తీసినవన్నీ ఉన్నాయి షార్ట్స్, చాలా ఇంపాక్ట్, చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్గా తీశారు.
నీలోఫర్ కేఫ్ తెలుసు, దాని వెనక మీరు పడ్డ స్ట్రగుల్ కానీ అది ఎలా స్టార్ట్ అయింది, తర్వాత మీ అబ్బాయి దాన్ని ఎలా కంటిన్యూ చేశారు, ఇదంతా తెలియాలంటే సినిమాల్లో తప్ప విడిగా చూడలేము. సో మీరు తప్పకుండా చూడాలి. అండ్ ఇలాంటి సినిమాని జనాల ముందుకు తీసుకొచ్చినందుకు ప్రొడ్యూసర్ గారు ఫస్ట్, మేము ఎంత మాట్లాడుకున్నా ప్రొడ్యూసర్ అనే అతను మెయిన్. ఫస్ట్ ఆయన సెట్ అయితేనే ఆ ప్రాజెక్ట్ ఏదన్నా పట్టాలెక్కుతుంది. ఫస్ట్ స్టోరీ చెప్పగానే ముందు ఎవరు వచ్చారు యాక్టర్స్లో? ఫస్ట్ మీరు ఎవరిని అనుకున్నారు? ముందు ప్రమోద్ కనెక్ట్ అయ్యాడు. ద డైరెక్టర్ ఇస్ కామన్ రైట్ అబౌట్ డిస్కస్ ద స్టోరీ. మేమిద్దరం ఫైనలైజ్ చేసిన తర్వాత హూ ఈజ్ రైట్ ఫర్ దట్ మూవీ, దట్ స్టోరీ నాకు శివ గారు తెలియదు, ప్రమోద్ పరిచయం చేశాడు. ఫస్ట్ అటెంప్ట్లోనే ఐ లైక్ హిమ్ వెరీ మచ్. ఓకే, సో ఫాదర్ గారు కానీ దట్ ఏంటంటే ఐ డోంట్ నో వి కనెక్టెడ్ సమ్వేర్. శివ ఇట్ కేమ్ ఫ్రమ్ యుఎస్. ఓకే, మీరు యుఎస్ బ్యాక్గ్రౌండ్ తో, మేము యుఎస్, మీరు యుఎస్. నాది తినాలి మీది తినాలి టైప్ కొంచెం అంటే అక్కడ ఒక 5-10 years అయినా అదే ఉన్న వాళ్ళకు కొంచెం సేమ్ దగ్గరగా ఉంటాయి మెంటాలిటీ, ఆ ప్రాసెస్ అనేది. సో వీ కనెక్టెడ్ ఆనెస్ట్లీ. ఓకే, దెర్ ఇస్ నో డౌట్. ఇంకా దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్స్ ఐ డెంట్ సీ. ఓకే, సో తర్వాత ఇంకా మెయిన్ క్యారెక్టర్ రాజీవ్ గారిని ఎలా పట్టుకున్నారు? ఆయన డేట్స్ లేవు కదా, ఆయన చాలా బిజీగా ఉన్నారు. ఎలా పట్టుకున్నారు? మీ ఓటీటీలు చూస్తే మీరే, టీవీలు చూస్తే మీరే. మా గుడ్ థింగ్ చెప్పంటవా, మా ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది అరౌండ్ 2 years బ్యాక్. ఓకే, 2 years బ్యాక్ స్టార్ట్ అయింది. 2 years అంటే కొంచెం ఇంకా కొంచెం న్యూ ప్రొడక్షన్, న్యూ డైరెక్టర్, న్యూ ప్రొడ్యూసర్ కాబట్టి మాకుండే హడల్స్. ఓకే, సో వి అచీవ్డ్ ఎవ్రీథింగ్, వీఆర్ గుడ్ నౌ. సో అలా ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఇంకా చాయ్ గురించి చెప్పగానే రాజీవ్ గారు ఇంకా మాకు తెలుసు కదా, ఇంకా మూవీ ఇంకా మీకు నేను చెప్పనవసరం లేదు. యూ నో దట్ వన్ ద స్టోరీ అంత ఎవ్రీథింగ్. హూ ఈస్ ద రైట్ పర్సన్ అనే దానికి జస్టిఫైడ్ రాజీవ్ గారు. దెర్ ఇస్ నో డౌట్. ఎవ్రీథింగ్ ఇస్ కేమ్ యాజ్ వీ ఎక్స్పెక్టెడ్. ఓకే, సో వీఆర్ హ్యాపీ అబౌట్ దట్ ప్రాజెక్ట్. ఇంకా ఛాయ్ అని ఏంటి చూస్ చేసుకున్నామంటే ద లెగసీ క్యారీస్. ఛాయ్ అనేది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఛాయ్. ఓకే, మనం ఐఏఎస్ ఆఫీస్ దగ్గర పోయినా ఛాయ్ ఇస్తారు, చిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఛాయ్ ఇస్తారు. నేను చదువుకున్నప్పుడు నేను లేట్ నైట్ అయితే ఎగ్జామ్స్ బాగా రాయాలని మమ్మీ ఛాయ్ పెట్టించేది. అది ఎవరిబడికి ఉంటుంది అది. ఓకే, ఛాయ్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ అవర్ లైఫ్ ఎవరి వేర్. ఫ్రెండ్స్ వచ్చారనుకోండి, మా అమ్మ ఛాయ్ తాగుదామా అంటాం బై డిఫాల్ట్గా. ఓకే, ఈవెన్ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే కానీ కేఫ్లో కూర్చుంటారు, అంటే ఉంటే కానీ సార్. అంటే మీలో ఈ యాంగిల్ ఉందన్న సార్. మేడం గారు కూడా చూస్తారు సార్ ఈ ప్రోగ్రామ్. నేను మావిడ కూడా ఛాయ్ తాగాను సార్. అయితే ఓకే సార్. దిస్ ఇస్ కనెక్టెడ్ ఎవరివేర్. ఛాయ్ అంటే దేర్ ఇస్ నో డౌట్. సో ఆ ఛాయ్ని ప్రిపేర్ చేసే ఛాయ్ వాళ్ళ ఎందుకు ఒక లెగసీగా కాకూడదు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఛాయ్ ఇప్పుడు ఫర్ బాబురావు గారు ఈజ్ రన్నింగ్ బిగ్ బిజినెస్. ఓకే, సో శశాంక్ గారు ఈజ్ టేకింగ్ దట్ బిజినెస్ కంటిన్యూయింగ్, ఈజ్ అ లెగసీ. బాబు గారు అనుకుంటే శశాంక్ డాక్టర్ చేయలేరా, ఇంజనీర్ చేయలేరా, ఏది ఉక్రెయిన్ పంపిస్తే మస్తు డాక్టరే వస్తారు. వి రెస్పెక్ట్ ఈజ్ బిజినెస్ అండ్ ఇట్ కంటిన్యూస్ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్. సో అలాంటిది రియల్ లైఫ్ లో ఐఎమ్ సీయింగ్ దట్ వన్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద నీలోఫర్ కేఫ్ అండ్ బాబురావు గారు. ఓకే, ఐఎమ్ హ్యాపీ విత్ దాట్. ఓకే, సో ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, ఇప్పుడు నేను ఒక డాక్టర్ అనుకోండి, నా కొడుకు డాక్టర్ కావాలనుకుంటారు, యాక్టర్ కావాలనుకుంటారు. ఓకే, ఇంకోటి ఏంటి, అది పక్కన పెట్టేస్తే చిన్న వృత్తి చేసుకున్న వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్స్ కానీ, ఇంకా చిన్న చిన్న రిక్షా వాడు కానీ, ఆటో వాళ్ళు కానీ, ఫార్మర్ కొడుకు ఫార్మర్ కావాలని అనుకుంటున్నారా? అనుకోవచ్చు. ఎందుకు? బికాస్ ఆఫ్ దట్స్ ఇస్ అ స్మాల్. సో ఫార్మర్ కొడుకు డాక్టరో కలెక్టర్ కావాలనుకుంటారు. అట్నే ఇప్పుడు నీలోఫర్ కేఫ్ ఇస్ బిగ్ కేమ్ రైట్. స్మాల్ గా నీలోఫర్ కేఫ్ ఉన్నప్పుడు కొడుకు కేఫ్ రన్ చేయాలనుకుంటారా? కాదు కదా. దట్ ఇస్ యాక్చువల్ ట్రూత్ బిహైండ్ ద బిజినెస్ రైట్. సో అటువంటి సిచ్యువేషన్లో మనం చేసే మన వృత్తి ఓకే ఎందుకు నేను కంటిన్యూ కాకూడదు అనేది మా మూవీ సారాంశము. అది మేము చాయ్ వాలా అనేది యాజ్ ఎ ఎలిమెంట్ in that movie. So we continued and you will see on the screens how the audience can say. ప్రమోద్ గారు, రియల్ లైఫ్ క్యారెక్టర్ ఏదైనా ఇన్స్పిరేషన్ గా తీసుకొని లైన్ నెరేట్ చేసుకొని మీరు బిల్డ్ చేశారా? బాబురావు గారు అండి. అసలు లైఫ్ అంటే బేసిక్ ఆయనతో మీకు పర్సనల్ ఇంటరాక్షన్ ఉందా? కాదండి, మెయిన్ టీ అంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock కి అక్కడ లక్ష్మీ కపూర్ వెళ్ళి వెయిట్ చేసి, రాజీవ్ గారు చెప్పిన స్టోరీ షట్టర్ లేపిన తర్వాత బన్ మస్కా టీ
ఆ తాగేసి ఇంటికి వచ్చి పడుకునే వాళ్ళం. సో దానికి మించిన ఇన్స్పిరేషన్ ఏముంటది? అంటే చాలా మంది అలా వచ్చి టీ తాగుతారు, బన్ తింటారు, కానీ అలా ఒక లైన్ తీసుకొని స్టోరీ చేసి డైరెక్ట్ చేద్దాం. ఇప్పుడు మీరు ఆ స్టార్ట్ అయింది అక్కడ, ఎవరికి రాలా. అదే స్టార్ట్ అయింది అక్కడ, స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? హైటెక్ సిటీకి వచ్చింది. తర్వాత ఇంకా చాలా లెగసీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. రేపు పొద్దున వెంకట్ గారు కనుక తలుచుకున్నాను అనుకోండి, బాబురావు గారు యూఎస్కి వెళ్తారు. నేను అడిగాను సార్, నేను యూఎస్కి అడిగాను సార్, నా ఓన్ బిల్డింగ్ ఉంది, నా ఓన్ బిల్డింగ్ లో నీలోఫర్ కేఫ్ యుఎస్ బ్రాంచ్ అని పెడతాను. నో మాకు ఒక ప్రాసెస్ ఉంది, మేము ఫస్ట్ దుబాయ్లో పెట్టాలని ఎందుకు అనుకుంటాను. అమెరికా వాళ్ళైనా దుబాయ్ చూసేటందుకు వస్తున్నారు. ప్రతి ఒక్కడి కంట్రీ నుంచి ఇక్కడ దుబాయ్ చూసేదాం ఒక టూరిజం ప్యార్. అంటే నాది ఫేమస్ అయింది ఇండియాలో, అక్కడ పెడితే ఏమవుతుంది అంటే ఆల్ వరల్డ్లో ఫేమస్ అవుతుందని అందుకోసం దుబాయ్ అనుకున్నాను. ఓకే, లెగసీ కంటిన్యూస్. ఏం లేదు సార్, మీరు కనుక అమెరికాలో పెట్టారనుకోండి సార్, ట్రంప్ కూడా మనకి ఫేవర్ గా తయారవుతాడు. నీ చాయ్ తాగి ఇండియన్స్ కి సపోర్టింగ్ గా రూల్స్